అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన రుచులు. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను ముందుగా అయితే బియ్యాన్ని కడిగేసుకొని పెట్టేసుకున్నానండి, నానబెట్టేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని బియ్యం అయితే ఉడికించేసుకుందాము. ఆ తర్వాత ఒక ఆనియన్ అయితే తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చిని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత క్యారెట్ని కూడా ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. క్యాబేజీని కూడా ఇట్లా ఈ విధంగా చిన్నగా తరిగేసుకొని పక్కన పెట్టేసుకుందాం. రైస్ అయితే ఉడికిపోయిందండి. ఈ విధంగా పొడి పొడిగా అయితే చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నేనైతే నా అన్నానికి సరిపడా ఒక 4 ఎగ్స్ని అయితే తీసుకున్నాను. మీకు ఎన్ని కావాలో అన్నీ తీసేసుకోండి, పగలగొట్టేసుకొని నేను ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకొని ఆయిల్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం పగలగొట్టేసుకున్న ఎగ్స్ని అయితే దానిలోకి వేసేసుకొని కొంచెం సేపు అలానే ఉంచాలి, కదపకుండా. కొంచెం ఆగిన తర్వాత ఈ విధంగా అయితే కలిపేసుకొని కొంచెం పెప్పరు, కొంచెం సాల్ట్ అయితే వేసుకొని వేపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత సేమ్ బాండీలోనే ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకుందాం. ముందుగా మనం తరిగేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ తరుగునైతే వేసుకొని కొంచెం ఆనియన్స్ అయితే వేసుకొని ఈ విధంగా కలిపేసుకుందాం. కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ క్యారెట్, క్యాబేజీ అయితే వేసుకొని కొంచెం సేపు అయితే వేగనిద్దాం. వేగిన తర్వాత కొంచెం పెప్పరు అండ్ సాల్ట్ అయితే వేసుకొని కొంచెం సేపు వేపుకుందాం. ఇది కారం అయితే ఆప్షన్ అండి, మేమైతే కొంచెం టేస్ట్ కొంచెం వేసుకున్నాము. కలిదిప్పేసుకుందాం. ఆ తర్వాత ఫ్రై చేసుకున్న ఎగ్స్ని అయితే కూడా వేసుకొని కలిదిప్పేసుకుందాం. ఆ తర్వాత రైస్ని అయితే యాడ్ చేసుకుందాము. మీకు అన్నానికి ఎంత అయితే పడుతుందో అంతే రైస్ యాడ్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా వీలైతే అంతవరకు ఈ విధంగా కలిపేసుకుంటుండి. నేను సాస్కి బదులుగా నేను నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసేసాను. అంతే అండి, ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.